వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అన్నకు ప్రేమతో రాఖీ కన్నీటి మునిగిన కవిత. వెరైటీ మ్యారేజ్ ప్రపోజల్ నేల మీదో నీటి మీదో కాదు ఏకంగా గాల్లోకి తీసుకెళ్లిన వైనం. జూబ్లీహిల్స్లో రీజనల్ రింగ్ రోడ్డుకు కసరత్తు సమీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. తిరుపతిలో రెచ్చిపోయిన మట్టి మాఫియా గ్యాంగ్ అండగా డిప్యూటీ తహసీల్దార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 5.5 నెలల తర్వాత బెయిల్ మీద విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. నివాసానికి చేరుకున్న కవితను చూసి తన తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరి సమక్షంలో తన అన్న కేటీఆర్కు రాఖీ కట్టారు. దీనితో కవిత ఇంట్లో భావోద్వేగ దృశ్యాలు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎవరు చేయని విధంగా తన ప్రియుడికి మ్యారేజ్ ప్రపోజల్ చేసింది ఓ యువతి. కొత్తగా ట్రై చేయాలని ఏకంగా విమానం గాల్లో ఉండగా పెళ్లి చేసుకుందామా అంటూ లవర్కు గ్రాండ్ ప్రపోజల్ చేసింది. దీని గురించి అతనికి చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వడంతో అతను షాక్కు గురయ్యాడు. దీనిపై ఇండిగోను సంప్రదించగా సానుకూలంగా స్పందించిందని, స్నేహితుల సహాయంతో ఇది చేయగలిగానని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. జూబ్లీహిల్స్ నివాసంలో రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్పై అధికారులతో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తిరుపతి చంద్రగిరిలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. తాటికోన దగ్గర హిటాచీ ట్రాక్టర్లతో రాత్రి పగలు యథేచ్ఛగా మట్టి తరలింపు చేస్తున్నారు దుండగులు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయగా 2 వీఆర్ఓలు, 3 పోలీస్ కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుళ్లు అక్కడ జరుగుతున్న ఇసుక తరలింపు పరిశీలించి అక్కడ జరుగుతున్నది అక్రమ రవాణా నిర్ధారణ అవడంతో 5 ట్రాక్టర్లు, హిటాచీ వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు చెప్పిన వివరాల ప్రకారం 2 రోజుల క్రితం 10 ట్రిప్పుల మట్టిని తన ఇంటి నిర్మాణం కోసం డిప్యూటీ తహసీల్దార్ తరలించుకున్నాడంటూ వారు చెప్పారు. ఆయన ఆదేశాలతోనే వాహనాలను వదిలేశారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.